రే తమ్ముడు, మీకు తెలుసా? మా ఆంధ్రాలో కాజు, టమాటా, ములక్కాడ కూర చాలా ఫేమస్ అనమాట. డాబా స్టైల్‌లో సింపుల్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను చెప్పేస్తున్నాను. లేత ములక్కాడలైతే కావాలి. ముదరు ములక్కాడలు అస్సలు తీసుకోకండి. ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ ఒక గిన్నెలోకి తీసుకోండి. ఫ్రెష్ వాటర్ ఉండాలి. గిన్నె కూడా చాలా శుభ్రంగా ఉండాలి. ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు 4, 5 గుప్పెళ్ళు జీడిపప్పు నేనైతే కడిగేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను. అవైతే మీరు వేసుకొని ఒక 10-20 నిమిషాల వరకు మీరు వీటినైతే నానబెట్టుకోవాలి. ఇంకా ఏమేం సామాన్లు కావాలో అన్ని ఈ వీడియోలో నేనైతే చెప్పేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటాం. స్టవ్ ఆన్ చేసుకుని 5-6 కప్పుల నూనె. నూనె అయితే చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం లేత ములక్కాడల్ని ఫ్రై చేయబోతున్నాం కాబట్టి ఇలాగ ఒక పొగ అయితే వస్తుందన్నమాట. పొగ వచ్చిందంటే వెంటనే మీరు ఈ ములక్కాడ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. అవునండి, చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీ రెసిపీ అనమాట. మీరు అందరూ ట్రై చేసేయండి తమ్ముళ్ళు. చాలా 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 బాగుంటుంది. మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి ఈ కూర చేసి పెట్టండి. ఇంకా మీ వెనకాలే మీ గర్ల్ ఫ్రెండ్ తిరుగుతూ ఉంటారు. అవునన్నమాట, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ములక్కాడల్ని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. మీరు ఎలా ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఈ కూర చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నానబెట్టుకున్నాం కదండి, నానబెట్టుకున్న జీడిపప్పులు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాం. తీసుకుని బర్రా 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 అని మిక్సీ చేస్తే ఇలా పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు మిగిలిపోయిన నూనెలో, అదే ములక్కాడలన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ప్లేట్లో, ఆ నూనెలో గుండు మినపప్పు అయితే వేయాలి. గుండు మినపప్పు ఎప్పుడు తెల్లగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఆవాలు కూడా వేసేసుకున్నాం. కొంచెం అనమాట పోపు దినుసులు, మీకు ఆల్రెడీ తెలుసు, తాలింపు అని కూడా అంటారు. ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసాం. ఇందులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఈ మూడిటి వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కదుపుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది పోపు. సరేనా? ఇలా చెటపట 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 అన్నాక 2 రెబ్బల లేత కరివేపాకు ఇలా వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మీరు ఇలాగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట. మీకు సింపుల్గా టేస్టీ రెసిపీ చెప్తున్నాను. మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అవునండి, బాగా పెద్దవి అవసరం లేదు, బాగా చిన్నవి అవసరం లేదు. ఇలా మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ ముక్కలు అయితే మీరు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఇలా కదుపుతూ ఇప్పుడు 4 పచ్చిమిర్చి ముక్కలు అయితే మీరు వేసుకోవాలి. పచ్చిమిర్చి మీకు కట్ చేయడం బద్ధకం అయితే నాకులాగా ఇలా విరిచేసేసేయచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కదుపుకున్నాక ఇంట్లోనే తయారు చేసుకోండి. అల్లం ముక్క ఇంకా వెల్లుల్లిపాయని దబా 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 దంచితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవుతుంది అనమాట. దీన్ని మీరు ఒక 2 స్పూన్లు అయితే మీరు వేసుకోవచ్చు. ఇంకా పసుపు తమ్ముడు, పసుపు అయితే చాలా ఇంపార్టెంట్. మీకు పసుపు ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. దీన్ని ఎలాగెలా కలిపేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఓ 2 స్పూన్లు కారం, మరీ ఎక్కువ వేయకూడదు, చాలా తగ్గించేయాలి. ధనియాల పొడి కూడా వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి, అప్పుడే మారిపోదు. ఆ తర్వాత ఉప్పు తమ్ముడు, ఉప్పు చాలా ఇంపార్టెంట్. ఉప్పు చూసుకుని వేయండి, లేకపోతే ఎక్కువైపోయి ఉప్పు కసం అయిపోద్ది. సో ఎంత సరిపోద్దో మీరు టేస్ట్ చూస్తూ వేసుకోండి, సరేనా? ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేయబోతున్నాం. వాటర్ అయితే వేయాలి తమ్ముడు, ఫ్రెష్ వాటర్ మాత్రమే. ఇది బాగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. చూడడానికి సాంబార్లా ఉంది కదక్క, ఇది కూర అని అనుకోకండి. ఇప్పుడు చూడండి, ఇది దగ్గరకు అవుద్ది. దగ్గరకు అయ్యాక ఇందులో టమాటా ప్యూరీ అయితే యాడ్ చేయాలి. టమాటా ప్యూరీ అంటే ఏంటక్క అంటే, ఒక 4-5 టమాటా ముక్కలు మిక్సీలో వేసి ఇలా గిర్రని తిప్పేస్తే అదే టమాటా ప్యూరీ తమ్ముడు. అది వేసాక ఇప్పుడు 4-5 టమాటాలు పెద్దవి, వాటిని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. అవి కూడా మీరు ఇప్పుడు టమాటా ప్యూరీ వేసి ఒక 5 నిమిషాల తర్వాత ఇవి కూడా వేసి ఇలా గిర్రా 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 అట్లా కాటుతో తిప్పాలన్నమాట. అవును తమ్ముడు, మీరు గనక మీ మమ్మీ కోసం ఏదైనా చెయ్యాలి సర్ప్రైజ్గా అంటే ఇలా తయారు చేసి పెట్టండి, చాలా హ్యాపీ అయిపోతారు. మీరు అడిగారు కదా అక్క ఏంటి ఇది సాంబార్ అని, కాదు, ఇది కూర అనమాట. చూడండి, ఇప్పుడు ఈ సాంబార్లా ఉన్నటువంటి కూరలో మీరు ఆల్రెడీ పక్కన పెట్టుకున్నారు కదా ఫ్రై చేసిన లేత ములక్కాడ ముక్కలు వేసేసాం. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్లో మనం స్టార్టింగ్లో ఒక పేస్ట్ చేసాం కదా, జీడిపప్పు పేస్ట్, అదైతే ఇలా వేయాలన్నమాట. వేసి ఇలా కదుపుతూ ఉంటే అయ్యయ్యో గుమ్మగుమ్మలు ఇల్లంతా. అవునండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే టేస్టీగా లేత ములక్కాడల కాజు టమాటా ఆంధ్ర స్టైల్ కర్రీ. అవునండి, చాలా బాగుంటుంది. ఇప్పుడే ట్రై చేసేయండి.